నాకు కూడా ఫోన్ చేసి లేదు లేదండి నేను చాలా మాట్లాడుతున్నాం కాంటాక్ట్లో ఉన్నా ఉన్నారు. నాయకులను అడిగితేనే మాకేడ ఉన్నారన్న అంటారు వాళ్ళు. ఫైనల్గా రేపు ఇదన్నా కూడా రాలేదు వీళ్ళు, ఎందుకంటే గెలవలేము అని చెప్పి డబ్బులు ఎందుకు తగలేసుకోవడం అని ఆగారు వాళ్ళు. ఆ తర్వాత ఇవాళ నామినేషన్ లాస్ట్ రోజు అనగా పొత్తునిచ్చారు ఈయనకి టికెట్, పరిగెత్తుకుంటూ వచ్చి నెల్లూరులో వేయాల్సి వచ్చింది నామినేషన్. అదే కనుక ఇంకొక నెల రోజులు ముందు ఇచ్చి ఉంటే గ్యారంటీ తిరుపతి పార్లమెంట్ గెలిచి ఉండేవాళ్ళు ఆ రోజు. తిరుపతి చిత్తూరు శివ కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. అలా అక్కడ నష్టపోయారు ఆయన. అట్లాగే పామర్ ఇచ్చినప్పుడు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గెలిచాడు అనుకోండి అదృష్టవశాత్తు. ఆయనకి రాజ్యసభ ఇస్తే గనక, ఎందుకంటే 3 సార్లు నోటి దాకా వచ్చిపోయినటువంటి మంచిది ఆయనకి ఇస్తే గనక. కాకపోతే ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ధనవంతులు, పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు పార్టీ సానుభూతి పరులనే సర్టిఫికెట్తో ఇస్తారు వీళ్ళు. సానా సతీష్ అంతే, ఇప్పుడు ఆయన పేరేంటి భాష్యం రామకృష్ణ అంతే. భాష్యం రామకృష్ణ ఏంటి ఆయనకి సంబంధం? మరో నారాయణ అంతే కదా. నారాయణ నయం ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి మంత్రి అయ్యాడు. ఈయన పరోక్ష రాజకీయం. ఏంటంటే డబ్బులు ఉన్నాయి, పార్టీకి ఇస్తారా ఇస్తారు, పార్టీకి 10 రూపాయలు ఇస్తే వేరే ప్రయోజనమే అన్నటువంటి ఫీలింగే వస్తుంది జనానికి. అదే మళ్ళీ దాన్ని కూడా వాళ్ళు మన రాధాకృష్ణ గారి పేపర్లోనూ మన కిరణ్ గారి పేపర్లో చదివితే ఆయన పార్టీకి ఏదో